ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆయన చేతితో నా సీఎం పదవి ఉట్టి పెట్టారు, డిప్యూటీ సీఎం పదవి అని అంటారు. డిప్యూటీ సీఎం గా పదవి తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని ప్రతి ఒక్క మహిళని కనుక్కొని ఆయన కష్టపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళెవరు కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారా షిప్ ని? కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి అక్రమ రవాణాని ఆపేసారా? దాంతో పాటు ఇంకా ఎన్ని అక్రమ రవాణాలు రాలేదు? కొంచెం వెనక్కి పెట్టండి, కొంచెం వెనక్కి పెట్టండి, ఇంకా కొంచెం వెనక్కి. ఎన్ని అక్రమాలు రాలేదు చేశాడు? అది తప్పేముందని చెప్పేసి అలాగా మాట్లాడుతున్నారు. ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరో కనుక్కోండి. అంటే ఆల్రెడీ సీట్ చేసిన షిప్పే మళ్ళీ సీట్ చేయడం ఏంటని వైసీపీ నేతలు అంటారు. చాదగాని వేరే నాని అన్నారు కదా, ఆల్రెడీ సీట్ చేసి ఉన్న షిప్ మళ్ళీ సీట్ చేశారు, దానికే గొప్ప. చాదగాని వాళ్ళందరూ చాదగాని మాటలు ఎన్నో చెబుతారు. ఆ నానికి ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో అడగమని చెప్పు. ఇంకొకటి ఏంటంటే అందులో బియ్యం రేషన్ వెళ్తుంది. సో మన దేశంలో కోటా రేషన్ బియ్యం తక్కువ తినేది జనం. కానీ ఆఫ్రికా ఖండంలో చూసుకుంటే అది కూడా దొరకకుండా ఉంది. అలాంటి వాళ్ళ కోసం తరలిస్తుంటే నుంచి ఎలా తరలిస్తారు? వాళ్ళు పండించుకుంటారో లేకపోతే మానుకుంటారో. ఇప్పుడు మన దేశంలో పనులు లేవు, మన దేశంలో ఉద్యోగాలు లేవు, వేరే దేశంలో వెళ్ళి మన ఇండియన్స్ చేసుకుంటున్నారా లేదా? అలాగే వాళ్ళ దేశం నుంచి కూడా వాళ్ళ రాష్ట్రం నుంచి కూడా మన ఇండియా దేశానికి వచ్చి మన ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉంటే అన్ని స్టేట్లలో వచ్చి స్థిరపడి పనులు చేసుకొని బ్రతుకుతారు. అంతేగాని ఆ ఖండానికి ఆ దేశానికి అసలు మన రేషన్ తరలించడం ఏంటి? మన రేషన్ తరలించడం అంటే ఎగుమతులు దిగుమతులు అనేవి ప్రతి దేశం నుంచి ఉంటాయి అన్నమాట. మన దేశంలో రేషన్ బియ్యం తినే వాళ్ళు తక్కువ. అది మనం ఎలా యూజ్ చేయట్లేదు, వాళ్ళన్నా తింటారు కదా. అక్కడ చాలా వరకు పేదవాళ్ళు ఎక్కువ అన్నమాట మన దేశంతో పోలిస్తే. మన దేశంలో బియ్యం పండకపోతే మన ఇండియా కంట్రీ నుంచి మన ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు సీఎంలను అడిగి, డిప్యూటీ సీఎంలను అడిగి, ఎమ్మెల్యేలను అడిగి అప్పుడు రవాణా చేసుకోవాలి. అంతేగాని ఇలా దొంగతనంగా రవాణా చేసుకుని సరే వాళ్ళకి ఆకలి బాధలు ఉన్నాయి ఒప్పుకుంటా నేను కూడా. అది చట్టబద్ధంగానే తరలించడం అయితే జరుగుతుంది. దాన్ని అందులో డ్రగ్స్ మాఫియా చేస్తున్నారని వీళ్ళే అధికారంగా చెప్పారు. కానీ అదంతా కష్టం. అధికారులు అందరూ ఇదేం కాదు, అది అక్కడ రేషన్ మాత్రమే తరలిస్తున్నారు అనడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో మన రాష్ట్రంలో జనాలు కూడా తింటున్నారు ఇప్పుడు రేషన్ బియ్యం. ఇప్పుడు పాలిష్ బియ్యం ఎవరు తినట్లేదు. పాలిష్ బియ్యం తినడం వల్ల లేనిపోని రోగాలు వస్తున్నాయి. మెయిన్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఎక్కడ ఎంతటి చిన్న 6 ఏళ్ల అబ్బాయి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా మెయిన్ ఇక్కడ ఈ వెనక మళ్ళీ బోన్ పెయిన్ నుంచి మొత్తం పెయిన్స్ వస్తున్నాయి. దానికి ఇప్పుడు రేషన్ ఫుడ్ రేషన్ బియ్యం ఏం కర్రీ అయినా వేసుకొని తినండి. రేషన్ బియ్యం తింటేనే అవన్నీ కంట్రోల్ అవుతాయి. కొన్నాళ్ళ పాటు మనిషి అనేవాడు నొప్పులు గిప్పులు లేకుండా కొన్నాళ్ళ పాటు హాస్పిటల్ కంటూ వెళ్లకుండా ఎలాగైనా బ్రతకగలుగుతాడు. అంతేగాని పట్టుకున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి, అక్రమ రవాణాన్ని చేస్తున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి, పట్టుకున్నది నిజంగా స్మగ్లింగ్ చేసిన డ్రగ్స్ కానీ ఇలాంటిది ఏం లేదు పట్టుకోవడంలో. అందులో అసలు అక్కడ దొరికిందే ఓన్లీ రేషన్ మాత్రమే ఉంది. అది అధికారికంగా అయితే తరలించడం అయితే జరిగింది. దాన్ని ఎలా సీజ్ చేస్తారు పంపించడానికి కూడా వాళ్ళు అధికారికంగా పంపించారు. ఎవరు మాట్లాడారు ఈ మాట? అధికారంలో లేని పార్టీ నాయకులు మాట్లాడారా లేకపోతే ఆఫీసర్లు మాట్లాడారా? దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్. మరి అంత ముందు జరిగిన అక్రమ రవాణాలో ఈ బియ్యం పేరుతో జరిగింది సరే ఒప్పుకుంటాం. అంతకు ముందు అటువంటి షిఫ్టులలోనే ఏవో అక్రమ రవాణాలు అన్ని జరిగినాయి. వాటిని ఎవరు అరికడతారు? పట్టుకునేటప్పటికి ఎవడు ముట్టి కింద వాడు తడుముకుంటున్నాడా? పులి ఇప్పుడు ఇంత ముందు తెలంగాణ రాష్ట్రానికి ఒక పులి వచ్చింది. అది వచ్చి 1 సంవత్సరమే అవుతుంది. ఎందుకు మరి సైలెంట్ అయిపోయింది ఆ పులి? ఎందుకు అయిపోయిందో తెలియదు. ఇప్పుడు అక్కడ ఒక గాండ్రు అంటూ గర్జరించే పులి వచ్చిందని చెప్పేసి వాళ్ళందరికీ వెన్నుల్లో వణుకులు పడుతున్నాయా, లేకపోతే ప్యాంట్లు తడుస్తున్నాయా, చీరలు తడుస్తున్నాయా, పంచెలు తడుస్తున్నాయా? ఏం తడుస్తున్నాయి అని చెప్పేసి అదంతా రాంగ్ రైట్ కాదని మాట్లాడతారు. వీళ్ళకి చేత కాలేదు, అధికారులకు చేత కాలేదు. చేత కాని దాన్ని ఒక డిప్యూటీ సీఎం గా ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తిగా పట్టుకున్నాడు. తప్పేంటి? ఎవరైనా చేస్తారు అది. కానీ ఈయన ఒక సినిమాలో చేసినట్టు చేశాడు. ఉంటాయి, ఎవరికి లేవు? ఎవరికి లేవు. ఒక డిప్యూటీ సీఎం అంటే కస్టమ్స్ వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. మన దేశంలో మన రాష్ట్రంలో మన ఇండియన్ ఫుడ్ తినేవాడు ఎవడైనా అటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలా. అంతేగాని రాంగ్ అని ఇది రైట్ అని చెప్పే రైట్స్ ఎవరికి లేవు. అక్కడ ఎలా చెప్పారు అలాగా? ఎందుకంటే ఇప్పుడు అధికారులు అంటే తప్పు ఎవరు చేసినా, అది డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా తప్పు చేస్తే ఎవరినైనా ఇది చేస్తారు. అది అధికారం ప్రతి ఒక్కరికి ఉంటది. అంటే ఇప్పుడు ఈ కస్టమ్స్ వాళ్ళకు కూడా ఒక స్పెషల్ పవర్ అట్లుంది. సో అది సీజ్ చేసే అధికారం వాళ్ళకి మాత్రమే ఉంది అనేసి బయట వస్తుంది. వీళ్ళు వదిలేశారు, ఆయన పట్టుకున్నాడు.
అయినా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ఇస్తాం రెండమ్మా 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 అని పిలిచేస్తున్నారు. అది ఎవరైనా కానీ ఇస్తాం రెండమ్మా అని చెప్పేసి నెలలో 20 రోజులు 15 రోజులు వర్క్ చేస్తున్నారు కష్టపడి ఇక్కడ ప్రతి డీలరును. అక్కడ డీలర్లు అలా లేరు, అందరూ దొంగనా కొడుకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగలే ఉన్నారు. ఎక్కడికక్కడికి ఎక్కడ తినేసేసేద్దామా ఎక్కడ మింగేద్దాం అనే లెవెల్లోనే ఉన్నారు. కానీ ఈ పేదవాళ్ళకి ఇద్దాము, పేదవాడు వద్దు అంటే నువ్వు అమ్ముకో. ఇప్పుడు పేదవాడు వస్తాడు వద్దు అన్నాడు అనుకో, అప్పుడు అమ్ముకో. అంతేగాని పేదవాడికి ఇవ్వకుండా నీకు అమ్ముకునే అధికారం ఏమలేదు కదా. అంటే రేషన్ బియ్యం పట్టుకుంటే ఇలా ఇచ్చేస్తారా? అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే సూపర్ 6 కప్పు వచ్చడానికి నెలకు ఒకటి తీసుకోవాలి. లడ్డు విషయం కావచ్చు, ఆల్రెడీ సీజ్ చేసిన షిప్పే మళ్ళీ సీజ్ లడ్డు విషయంలో ఫెయిల్ అయ్యారు, ఈ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు. ఎవరు లడ్డు విషయంలో ఫెయిల్ అయింది? ఏం కాలేదు, అది వచ్చేసింది. అదే అక్రమంగా అంతా చేశారని చెప్పేసి వచ్చేది. మొత్తం అంతా కోర్టు హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. అంతా అందులో కల్తీ ఏం జరగలేదని చెప్పేసింది. ఆ కల్తీలో ఎన్ని అవినీతి కల్తీలు కలిసినాయో చూడు. కోర్టు వరకు కూడా కోర్టులో తీర్పిచ్చే జడ్జి కూడా దేవుడు కాదు కదా, మనిషే కదా. సీఎం కూడా మనిషే కదా. మా వైపు ఉన్నాడు కాబట్టి మాకు నిజమైన జడ్జిమెంట్ వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అందుకనేనా పోయి గుడికి పోతే బొట్టు పెట్టుకోడు ప్రసాదాలు ఇస్తే మూడు పిల్లల కింద పరేస్తారు. హిందూ సాంప్రదాయమైన గుడులకు పోతే ఆయన భార్య ఏం చేసింది? ప్రసాదం కింద పడేసేసింది, టిష్యూ పేపర్ లో చుట్టి ఎవరికో ఇచ్చేసింది. ఈయన బొట్టే పెట్టుకోడు, బొట్టు పెట్టుకున్నా తుడిచేసుకుంటాడు. ఈయన ఏ మతస్థుడు, ఏ కులస్తుడు, ఏ మతానికి కొమ్ము కాస్తున్నాడు, ఎక్కడ వరకు వెళ్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఛానల్లో కూడా ఉంటారు. ఏంటంటే అవన్నీ దొంగ రాజకీయాలు, దొంగల మాటలు చెప్పే. రాష్ట్రం డెవలప్మెంట్ ఎప్పుడైతే ఆపేశాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాజధానిని అక్కడ అమరావతిగా ప్రకటించి సోనియా గాంధీ గాని అప్పుడు రామకృష్ణ కమిటీయో శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఈయన అధికారంలోకి రాగానే ఈయన ఎప్పుడైతే 3 రాజధానులు అని చెప్పేసి ప్రకటించాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది. ఇసుక మాఫియాని ఆపి భవన కార్మికులకు పొట్టగొట్టాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది. ఈ పావులాల 10 రూపాయలు కోడి పిల్లలు బేరాలు చేయొద్దని చెప్పండి ఎవరైనా. కోడి పిల్లలు పావుల ముప్పాల కోడి పిల్లకి పావుల అదేదో అంటారు చూడు సామెత. సూపర్ 6 పథకాలు ఎప్పుడు మొదలవుతాయి? ఇంకా అసలు ఇప్పటికీ ఒక పథకం కూడా రాలేదు. దానికి అధిష్టానం నుంచి నిధులు కూడా రావాలిగా. వరకు అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చి ఎక్కడైంది? పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న సెంట్రల్ కి నేను నమస్కారం పెడితే గానీ వాళ్ళు నిధులు ఇవ్వరు అని చెప్తా. గత 2014-19లో మాత్రం కాలర్ పట్టుకుంటేనే కానీ సెంట్రల్ నుంచి అమౌంట్ రావంట. ఇప్పుడు దాని మీద సెంట్రల్ కి నమస్కారం కాదు ఆయన చెప్పింది. మన్యం ప్రజలకి రోడ్లు వేయాలన్నా, హాస్పిటల్స్ కట్టించాలన్నా, ఏదైనా రవాణా జరిపించాలన్నా నేను పోయి